కేరళలో జరిగిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాను ది కేరళ స్టోరీ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలోని పీవీఆర్ వేణుమాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ది కేరళ స్టోరీ సినిమాను ఎంపీ అరవింద్ వీక్షించారు. కేరళలో ముస్లిం అప్రిమెంట్ పాలిటిక్స్ నడుస్తుందని, దీన్ని పెంచి పెద్ద చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. కేరళ మాదిరిగా దేశం మారకుండా ఉండాలంటే వెంటనే కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంపీ అరవింద్ వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కాపర్తి శ్రవణ్, ప్రముఖ వైద్యులు మోతీలాల్, బీజేవైఎం నాయకులు రోషన్ లాల్ బోరా తదితరులు ఉన్నారు. నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలతో పాటు అత్యధికంగా మహిళలతో ఇవాళ ద కేరళ స్టోరీ చూడడం జరిగింది. కేరళలో జరిగింది ఇది వాస్తవమైన విషయాల మీద తీసిన సినిమా. దానికి రుజువులు కూడా సినిమా అయిపోయినాక వాళ్ళు నిజమైన క్యారెక్టర్స్ కూడా మాట్లాడడం, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూడడం జరిగింది. ఈ దేశంలో ఈ సినిమా చూసినాక కేరళలో ఏ రకంగా జరుగుతుందంటే దీనికి కేవలం అపీజ్మెంట్ పాలిటిక్స్, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్సే కారణం. దానికి నాంది పలికి దాన్ని పెంచి పెద్ద చేసి దాని పెద్ద చెట్టును చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశంలో కేరళ తరహా ఇతర రాష్ట్రాలని మనం కాకుండా చేసుకోవాలంటే నిజామాబాద్